టీజీవీ తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన స్పీకర్స్ అందరిలో కల్లా యంగెస్ట్ స్పీకర్ ఉన్నారు. ఏజ్ ఇప్పుడు 14 years. హలో ఎవ్రీవన్, నా పేరు అశ్విన్. నేను 9th grade చదువుతున్నా ఇప్పుడు. సో నేను ప్రస్తుతానికి మా డాడీతో ఒక పార్ట్ టైం జాబ్ చేస్తాను. సో అసలు ఏంటిది, ఎందుకు ఎలన్ మస్క్ లాగా అవ్వాలని చెప్పేసి కోరిక కలిగింది? ఇలాన్ మస్క్ రిచ్ కాబట్టి నేను అలా అవుతా, కానీ అది కాదు. ఐ వాంట్ టు బికమ్ లైక్ ఇలాన్ మస్క్, ఎందుకంటే హీ ఈస్ వెరీ డిటర్మినేటెడ్ పర్సన్. అంటే ఈ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మీరు అనుసరించే పద్ధతులు ఏంటి? సో వాళ్ళు కోరిలేటివ్ కనెక్టెడ్ ఉంటాయి ఇన్ రెండు. సో నేను ఎలా వ్యూ చేస్తానంటే, నువ్వు ఎంత మంచి ఫిజికల్ గా ఉంటే. మీ ఏజ్ పిల్లల్ని చూసుకుంటే చాలా మంది అడిక్ట్ అయిపోతున్నారు. మీరు ఈ ఇంటర్నెట్ డీటాక్స్ ఎలా చేస్తున్నారు అనేది చెప్పండి. ఈ ఇంటర్నెట్ డీటాక్సింగ్ ఏంటంటే అంకుల్, ఇట్ విల్ రీసెట్ ద డోపమిన్ లెవెల్స్ ఇన్ యువర్ బ్రెయిన్ అంకుల్. అండ్ ఇంటర్నెట్ డీటాక్సింగ్ అంకుల్ ఎంత తక్కువ టైం స్పెండ్ చేస్తే డివైజెస్ మీద మన బాడీ అంతా లైక్ డిక్రీజ్ అయిపోతుంది అంకుల్. లైక్ ఫోన్స్ కి అంత అలవాటు ఉండదు మన బాడీకి. ఈ పుస్తకాలు చదవడం వల్ల మీ యొక్క పర్స్పెక్టివ్ ఎట్లా చేంజ్ అయింది? అంటే మీరు ఇంకా పెద్ద పెద్ద కళలు కనడం స్టార్ట్ చేశారా, లేకపోతే ఎలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి లోపల? సో ఈ బుక్స్ చదవడం వల్ల మెంటల్ గా బాగా హెల్తీగా ఉంటాం అంకుల్. ఇంకా పట్టుదల గురించి మాట్లాడేసరికి ఆశ్చర్యం వేసింది, బట్ అట్ ద సేమ్ టైం ఆనందం కూడా వేసింది. సో మీరు ఈ డిసిప్లిన్ ఇంకా ఈ పర్సిస్టెన్స్ ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? డిసిప్లిన్ అంటే నాకేం అర్థం అంటే కన్సిస్టెన్సీ అంకుల్. స్టేయింగ్ కన్సిస్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు డిసిప్లిన్ అంకుల్. ఇప్పుడు మీ ఏజ్ లో మరి మీ ఫ్రెండ్స్ అంతా వచ్చి క్రికెట్ ఆడదాం, లేకపోతే ఇంకేదైనా ఆడదాం, వీడియో గేమ్స్ ఆడదాము అని చెప్పేసి ఎప్పుడైనా డిస్ట్రాక్ట్ చేస్తుంటే ఒకవేళ అట్లాంటప్పుడు ఎట్లా నో అని చెప్తారు? అంకుల్, మన ఈ ఏజ్ లో, చిల్డ్రన్స్ ఏజ్ లో డిస్ట్రాక్షన్స్ పక్కా ఉంటుంటాయి. లైక్ ప్రతిరోజు వస్తాయి డిస్ట్రాక్షన్స్, మనం హ్యాండిల్ చేయాలి. సో డిస్ట్రాక్షన్స్ కోసం ఒక రోజు పెట్టాలంటుంది. లైక్ టైం టేబుల్ చేస్తే అంకుల్ చాలా పెద్ద బెనిఫిట్ అది. బికాస్ నేను యాక్చువల్ గా ఒక టెస్ట్ చేసిన అంకుల్. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, ఇంకా అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో నాతో పాటు అశ్విన్ చెరిపల్లి, అంటే మన టీజీవీ తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన స్పీకర్స్ అందరిలో కల్లా యంగెస్ట్ స్పీకర్ ఉన్నారు. అండ్ అశ్విన్ ఏజ్ ఇప్పుడు 14 years. అశ్విన్ గురించి ఇంకెక్కువ తెలుసుకుందాం మనము. బట్ అశ్విన్ తో మనం ఒక మంచి టాపిక్ ఒకటి డిస్కస్ చేయబోతున్నాం. ఏంటంటే టైం ని ఎలా మేనేజ్ చేయాలి, అంటే సమయాన్ని మాస్టర్ చేయడం ఎలా. బేసిక్ గా అంటే ఒక విద్యార్థి ఈ రోజులలో ఎన్నో విషయాలలో పరిణితి పొందాల్సి ఉంటుంది అండ్ ఎన్నో విషయాలలో ఫోకస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి టైం అనేది సరిపోవట్లేదు. బట్ అశ్విన్ చాలా విషయాల్ని చాలా సమర్థవంతంగా చేస్తున్నాడు. అండ్ అందుకే మనం అశ్విన్ ఈ రోజు స్టూడియోలోకి పిలవడం జరిగింది. బట్ ఈ టాపిక్ మాట్లాడే ముందు మనం ఏం చేస్తాము, ఎప్పటిలాగానే ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. సో అశ్విన్, నాకు తోచిన కొన్ని పదాలు అంటే ర్యాండమ్ వర్డ్స్ నేను చెప్తుంటాను. వాటికి సంబంధించి మీ బుర్రలోకి ఏది వస్తే అది టక్కున ఆన్సర్ చెప్పాలి, ఎక్కువ ఆలోచించకుండా. మీరు రెడీ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, రెడీ. ఫస్ట్ పదం వచ్చేసి ప్రేరణ, అంటే ఇన్స్పిరేషన్. నానా. ఓకే ఓకే. కళ, డ్రీమ్. సంతోషంగా ఉన్నాడు. వండర్ఫుల్. వృద్ధి అంటే గ్రోత్ అంటారు కదా. ఫెయిల్యూర్. ఓకే. అడ్వెంచర్ అంటే సాహసం. తిరగడం. ఓకే.
భవిష్యత్తు, ఆ చాలా బ్రైట్. పరలోక జీవులు అంటే గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నాయి. నిజంగా ఉన్నాయి. కలవాలనుకుంటున్నావు మరి? yes. ఓకే. నా నెక్స్ట్ పదం సక్సెస్ అంటే విజయం. కన్సిస్టెన్సీ, రోజు రోజు చేయడం. రోజు రోజు చేయడం విజయం. ఓకే. నెక్స్ట్ పుస్తకం, బుక్. నాలెడ్జ్. ఓకే. సినిమా. సినిమా, ఫ్యామిలీ. ఓకే. చివరి పదం హీరో ఆర్ హీరోయిన్. హీరో అంటే ఎవరైనా హెల్ప్ చేసేవారు, వేరే వాళ్ళకి చాలా హెల్ప్ చేసేవారు, వాళ్ళని హీరోగా కన్సిడర్ చేస్తారు. వావ్! చాలా బాగున్నాయి అశ్విన్ రెస్పాన్సెస్ అన్ని కూడా. మనము మెయిన్ క్వశ్చన్ లోకి వెళ్లే ముందు మనం ఏంటంటే ఆడియన్స్ కి ఎప్పుడు ఒక పొడుపు కథ చెప్తుంటాను. ఇవాళ కూడా మనం ఆ పొడుపు కథ చెప్పుకుందాము. ఒకవేళ నీకు తెలిసినా కూడా ఆన్సర్ చివర్లో చెప్పాలి. ఓకే. బట్ తెలియకుండా దట్స్ ఓకే. బట్ ఇది మెయిన్ గా ఆడియన్స్ కన్నట్టు. అండ్ ఆడియన్స్ వింటున్నారా, చూస్తున్నారా? క్వశ్చన్: ఆకాశాన్ని ఎగురుతుంది పక్షి కాదు, మనుషుల్ని ఎగిరేసుకుపోతుంది కానీ గాలి కాదు. ఏమిటది? సో చూద్దాం ఎవరు విప్పుతారో. మీరు యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే మొత్తం ఎపిసోడ్ అయ్యే లోపు ఆన్సర్ చేయండి. లేదు ఆడియో ప్లాట్ఫామ్ లో వింటున్నట్టయితే మాత్రం ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నాకు పింగ్ చేయండి. నేను పలానా ఎపిసోడ్ చూశాను ఆర్ వింటున్నాను, దానికి మీరు చెప్పిన రిడిల్ కి ఆన్సర్ ఇది అని, అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే. సో చూద్దాం ఎవరు విప్పుతారో. అండ్ అశ్విన్, మనము స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజీవీ తెలుగులోకి స్వాగతం. హౌ ఆర్ యూ టుడే? ఎలా ఉన్నావు? చాలా బాగున్నా అంకుల్, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్, రాకింగ్ అండ్ రోలింగ్ యాజ్ ఆల్వేస్. ఓకే. సో మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఏంటంటే ఆడియన్స్ కి అందరికి నీ గురించి తెలియదు కాబట్టి మీ గురించి మీరు కొంచెం క్లుప్తంగా ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ షేర్ చేయండి. హలో ఎవ్రీవన్, నా పేరు అశ్విన్. నేను 9th గ్రేడ్ చదువుతున్నా ఇప్పుడు, 14 years. నా స్కూల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. నా హాబీస్ ఆర్చరీ, డ్రాయింగ్, ఇంకా నేను చెస్ కూడా బాగా ఆడతా. ఇంకా అలాంగ్ సైడ్ నా అకాడమిక్స్ వే నేను, నా ఆస్పిరేషన్స్ ఏంటంటే ఐ వాంట్ గెట్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ రోబోటిక్స్. సో నేను ప్రస్తుతానికి మా డాడీతో ఒక పార్ట్ టైం జాబ్ చేస్తున్నా. ఓకే. ఒక 1 day లో ఒక 1 hour రోజు చేస్తున్నా. దాంతో కొంచెం సాలరీ వస్తుంది. ఎస్. ఓకే. సో నేను మీ డాడీతో మాట్లాడినప్పుడు ఫస్ట్ టైం కలిసినప్పుడు విన్నది ఏంటంటే నువ్వు ఎలన్ మస్క్ లాగా అవుదామని అనుకున్నావు కదా. సో అసలు ఏంటిది, ఎందుకు ఎలన్ మస్క్ లాగా అవ్వాలని చెప్పేసి కోరిక కలిగింది? అందరు అనుకుంటారు కి ఇలాన్ మస్క్ రిచ్ కాబట్టి నేను అలా అవుతా, కానీ అది కాదు. సో ఐ వాంట్ బికమ్ లైక్ ఇలాన్ మస్క్, ఎందుకంటే హీ ఈస్ వెరీ డిటర్మినేటెడ్ పర్సన్. లైక్ ఒకటి స్టార్ట్ చేస్తే వదిలేడు, అది అది అయిపోయే వరకు ఖతం చేస్తాడు. సో ఐ రియలీ లైక్ దట్ మెంటాలిటీ. ఓకే, గ్రేట్. ఇంకొకటి, ఇప్పుడు మనకి టైం మేనేజ్మెంట్ గురించి అందరూ స్ట్రగుల్ అవుతుంటారు. అంటే అందరికి ఉన్నది 24 గంటలు, ఎలన్ మస్క్ గారికి కూడా ఉన్నది 24 గంటలే. బట్ ఆయన ఎన్నో బిజినెస్ వెంచర్లు సక్సెస్ఫుల్ గా రన్ చేశారు, రైట్? అలాగే ఇప్పుడు మీ జనరేషన్ కిడ్స్ చూసుకున్నా కూడా స్కూల్ వర్క్ ఒకటి, అంతేకాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ప్లస్ అది కాకుండా ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా. సో మీరు వ్యక్తిగతంగా ఈ సమయ నిర్వహణ అనేది ఎలా చేస్తున్నారు? అంటే హౌ ఆర్ యూ మేనేజింగ్ యువర్ టైం? ఎలా చెప్పాలి? సో నిన్న డైలీ రొటీన్ చెప్తా బేసిక్ గా ఇప్పుడు. సో నేను పొద్దున స్కూల్ కి నేను 6 కి లేస్తా రోజు అంకిల్. ఇంకా నా స్కూల్ 2:30కి అయిపోతుంది అంకిల్, రోజు 2:30 PM వరకు. సో ఆఫ్టర్ దట్ స్కూల్లోనే నాకు ఆర్చరీ కోచింగ్ ఉంటది ఫర్ 1.5 hour. సో అంటిల్ 4 నేను అక్కడనే ఉంటా ట్రైనింగ్ కోసం. సో నేను ఇంటికి వచ్చే వరకు ఒక 5:30 అవుతుంది అంకుల్. ఇంకా మోటివేషన్ ఉండడానికి ఐ కెప్ట్ ఆన్ టైం టేబుల్ అని ఫ్రిడ్జ్ మీద. సో దాని వల్ల నేను యాక్చువల్ గా బాగా ఫాలో అవుతున్నా. సో ఇంటికి వచ్చాక ఫస్ట్ ఫ్రెష్ అప్ అవుతా, దాని తర్వాత హోంవర్క్ చేసుకుంటా, దాని తర్వాత అరౌండ్ 7 o'clock పార్ట్ టైం జాబ్ అది చేస్తా అంకుల్. ఇంకా దాని తర్వాత ఫిజికల్ ట్రైనింగ్ అది కొంచెం 30 minutes చేస్తా అంకుల్. యా దట్స్ ఇట్ అంకుల్. దాని తర్వాత ఈటింగ్ అండ్ స్లీపింగ్. బేసిక్ ఒక రొటీన్ లాగా ఒక టైం టేబుల్ క్రియేట్ చేసి ఆ టైం టేబుల్ మీరు ఫాలో అవుతున్నారు అన్నట్టు. ఓకే, గ్రేట్. అంటే ఇప్పుడు మనము ఇవాళ ప్రపంచంలో ఎట్లా అంటే టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్ గా అడ్వాన్స్ అయిపోతున్నది. అండ్ అందరూ కూడా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ని ఇగ్నోర్ చేస్తున్నారు. సరే, అది అంటే బేసిక్ గా మీకున్న ఏజ్ కి 14 years ఇది, ఈ క్వశ్చన్ అనేది కొంచెం టూ అర్లీ. బట్ మీరు ఈ విషయం మీద మీరు మాట్లాడాలని చెప్పేసి అనుకున్నారు, అందుకే నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఈ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మీరు అనుసరించే పద్ధతులు ఏంటి? నేను ప్రీవియస్ క్వశ్చన్ కి ఆన్సర్ చేసిన, లైక్ నేను రోజు ఒక 30 minutes వర్కౌట్ చేస్తా. సో యాక్చువల్ గా ఈ ఫిజికల్ హెల్త్ ఇంకా మెంటల్ హెల్త్ రెండు కోఎగ్జిస్టెంట్. సో వాళ్ళు కోరిలేటివ్, కనెక్టెడ్ ఉంటాయి రెండు. సో నేను ఎట్లా వ్యూ చేస్తానంటే, నువ్వు ఎంత మంచి ఫిజికల్ గా ఉంటే దట్ మచ్ మెంటలీ హెల్తీ మనం ఉంటాం.
ఓకే. ఇంకా ఆల్సో ఫర్ స్టేయింగ్ మెంటలీ హెల్తీ బుక్స్ చదవడం, పుస్తకాలు చదవడం అది కూడా నాలెడ్జ్ ఇస్తుంది. ఇంకా డివైసెస్ నుంచి కొంచెం దూరం ఉంటాం, విచ్ ఇస్ యాక్చువల్లీ చాలా ఇప్పుడు నీడెడ్ ఈ టైంలో. చేశాను. ఓకే. ఓకే. సో మళ్ళీ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే జనరల్ గా ఇంటర్నెట్ అనేది రెవల్యూషనరీ. ఓకే, ఇవాళ రేపు మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా చిటికలో మనం సెర్చ్ చేయొచ్చు, రైట్? అంటే జియో వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచ అట్లీస్ట్ మన ఇండియా యొక్క రూపురేఖలు అయితే మారిపోయాయి, రైట్? సో ఈ సమయంలో అందరూ ఇంటర్నెట్ కి అతుక్కొని ఉంటున్నారు. అంటే ఇంటర్నెట్ అంటే ఏదైనా కావచ్చు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయినా, ఫేస్బుక్ అయినా, వాట్సాప్ అయినా, ఏదైనా అన్ని ఇంటర్నెట్ ద్వారానే మనం యాక్సెస్ చేయొచ్చు కదా. బట్ మీ ఏజ్ పిల్లల్ని చూసుకుంటే చాలా మంది అడిక్ట్ అయిపోతున్నారు. అంటే ఆ ఇంటర్నెట్ లోనే మునిగిపోయి అసలు ప్రపంచంలో బయట వ్యక్తితో మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు కదా. మరి మీరేమో కొంచెం చూస్తే అందరితో భిన్నంగా ఉన్నారు. అందుకే మీరు ఈ ఇంటర్నెట్ డీటాక్స్ ఎలా చేస్తున్నారు అనేది చెప్పండి. ఎస్ అంకిల్, మీరు చెప్పినట్టు అంకుల్, లైక్ చాలా మంది చిల్డ్రన్ నా ఏజ్ మెయిన్లీ ఉమ్, ఫోన్స్ మీద చాలా ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు అంకుల్, మెయిన్లీ సోషల్ మీడియా. ఉమ్, ఇంకా బికాస్ ఆఫ్ దట్ సోషల్ మీడియా వల్ల ఫుల్ లైఫ్ దాంట్లో మునిగిపోతారు అంకుల్. సో ఉమ్, ఫర్ వేరే వాటికి లైక్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్ వాళ్ళ వాటికి టైం తీయట్లే అంకుల్ వాళ్ళు. ఉమ్, సో దీనికోసం ఇంటర్నెట్ డీటాక్సింగ్ చేయొచ్చు అంకుల్. ఉమ్, ఈ ఇంటర్నెట్ డీటాక్సింగ్ ఏంటంటే అంకుల్, ఇట్ విల్ రీసెట్ ద డోపమిన్ లెవెల్స్ ఇన్ యువర్ బ్రెయిన్ అంకుల్. అచ్చా, ఉమ్, సో ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ రిమెంబరింగ్ కెపాసిటీ అండ్ ఇట్ విల్ రీసెట్ యువర్ బాడీ బేసిక్ గా అంకుల్ టు ఉమ్, హౌ ఇట్ వాస్ బిఫోర్. ఉమ్, ఇంకా టైం అంకుల్, టైమ్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ అంకుల్. ఫుల్ వరల్డ్ లో టైమ్ ఇస్ ద మెయిన్ థింగ్. ఉమ్, ఇంకా ఇంటర్నెట్ డీటాక్స్ అంకుల్, బేసిక్ గా దేర్ షుడ్ బి వన్ లిమిట్ అంకుల్ ఫర్ ఎవ్రీథింగ్ మనం చేసిన. సో ఉమ్, సపోజ్ సోషల్ మీడియా నేనేం కంప్లీట్ గా బంద్ చేయమంటలేదు అంకుల్. ఉమ్, లైక్ 30 minutes 1 hour, దట్ ఈస్ ఉమ్, ద మ్యాక్స్. అండ్ ఇంటర్నెట్ డీటాక్సింగ్ అంకుల్ యాక్చువల్ గా నేను కూడా అంతేం ఫాలో కావట్లే, బట్ ఉమ్, ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ దట్ వీకెండ్స్. ప్రతి అచ్చా, వీకెండ్ వితౌట్ ఉమ్, డివైజెస్ మంచిగా ఉమ్, ఫ్యామిలీతో కూడా ఫ్యామిలీ టైం ఉంటుంది అంకుల్. ఉమ్, ఇంకా ఓకే. అంకుల్ ఈ ఎంత తక్కువ టైం స్పెండ్ చేస్తే డివైజెస్ మీద మన బాడీ అంతా లైక్ డిక్రీజ్ అయిపోతుంది అంకుల్. లైక్ ఫోన్స్ కి అంత అలవాటు ఉండదు మన బాడీకి. అదే. సో దట్ ఈస్ ఆల్సో ఇంకో ప్లస్ అంకుల్. ఓకే, వెరీ గుడ్. అంటే అది దాన్ని ఏమంటారంటే డివైస్ హైజీన్ అని కూడా కొంతమంది అంటున్నారు. అంటే ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిది అని చెప్పేసి నేను ఇంతకుముందు తెలుగులో కొన్ని ఎపిసోడ్ చేశాను. కొంతమంది ఏంటంటే డిజిటల్ క్రెషే అనే కాన్సెప్ట్ వాడతారు. అదేంటంటే మన ఫోన్స్ అన్ని కూడా ఏదైనా ఒక రోజు పొద్దున్న నుంచి బాస్కెట్ లో పెట్టి సాయంత్రం లో పెట్టి అని చెప్పేసి కొంతమంది డిఫరెంట్ అప్స్ అనేది సజెస్ట్ చేశారు. ఓకే, సో మనము ఇంకా ముందుకు వెళ్దాము. నెక్స్ట్ ఏంటంటే మీరు నెక్స్ట్ గురించి చెప్పారు కదా, అంటే పుస్తకాలు చదవడం అనేది మీకు ఇప్పుడు అలవాటు అయిపోయింది అని చెప్పేసి. ఈ పుస్తకాలు చదవడం వల్ల మీ యొక్క పర్స్పెక్టివ్ ఎట్లా చేంజ్ అయింది? అంటే మీరు ఇంకా పెద్ద పెద్ద కళలు కనడం స్టార్ట్ చేశారా, లేకపోతే ఎలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి లోపల? ఎస్ అంకుల్, నేను ప్రీవియస్ క్వశ్చన్ లో కూడా చెప్పిన అంకుల్, లైక్ మెంటల్ హెల్త్ ఇంకా ఫిజికల్ హెల్త్ రెండు కోరిలేటివ్ అంకుల్. సో మనం ఎంత మెంటల్ గా హెల్తీ ఉంటే ఫిజికల్ గా కూడా అంతే హెల్తీ ఉంటాం అంకుల్. సో ఈ బుక్స్ చదవడం వల్ల మెంటల్ గా బాగా హెల్తీగా ఉంటాం అంకుల్. ఇంకా ఇంటర్నెట్ మీద కూడా టైం స్పెండ్ చేయడం తక్కువ ఉంటది. సో బికాస్ ఆఫ్ దిస్ మన బ్రెయిన్ లో కూడా నాలెడ్జ్ పెరుగుతుంది అంకుల్. అండ్ బికాస్ ఆఫ్ దట్ మెంటల్ గా విల్ స్టే హెల్తీ. అండ్ పర్సనల్ గా నేను రోజు ఒక 30 minutes 1 hour చదువుతా అంకుల్ బుక్స్. నేను ఒక లైక్ మెయిన్లీ నాన్ ఫిక్షన్ చదువుతా అంకుల్, బికాస్ ఐ లైక్ టు రియలీ గెట్ ఇన్ టు ఫిలాసఫీ అండ్ సైకాలజీ అదంతా. బికాస్ సైకాలజీ నేను రోబోటిక్స్ వెళ్దాం అనుకుంటున్నాను అంకుల్. సైకాలజీ లైక్ రోబోట్స్ రీసెంట్ గా అందరు హ్యూమనిస్టిక్ గా చేస్తున్నారు. ఫర్ దట్ హ్యూమన్ సైకాలజీ అర్థం చేయడానికి సైకాలజీ అదొక ఫ్యాక్టర్ అంకుల్. సో ఓకే, అది సైకాలజీ. ఓకే, ఓకే. సో రోబోటిక్స్ మీద అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంకుల్ చిన్నప్పటి నుండి డాడ్ చెప్తుంటారు రోబోట్స్ అని, ఫ్యూచర్ మొత్తం రోబోట్స్. ఇంకా ఈలాన్ మస్క్ కూడా ఫుల్ అట్నే చేసిండని చిన్నప్పటి నుంచే. లైక్ డాడ్ ఏం చెప్పిందంటే, ఈలాన్ మస్క్ అట్ ది ఏజ్ ఆఫ్ 10 ఈ సోల్డ్ వన్ గేమ్ ఫర్ $500 అని. అచ్చా, అచ్చా. అవును. అప్పటి నుండి డాడ్ అదే అంటుండు. ఓకే. అండ్ ఇంతకు ముందు మీరు కన్సిస్టెన్సీ గురించి చెప్పారు కదా. అంటే ఒక సక్సెస్ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఒక సక్సెస్ అచీవ్ చేయాలంటే కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. అంటే మనం ఏదైనా పని చేస్తే దాన్ని రిపీటెడ్ గా చేస్తూ ఉండాలి, మిస్ అవ్వకుండా. అంటే ఒక రొటీన్ పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ టీజీవీ చూసుకుంటే మన జర్నీ కూడా 4.5 years నుంచి 5 languages ఎక్స్పాండ్ అయింది. అండ్ ఏ లాంగ్వేజ్ కి ఎంత కమిట్ అయ్యామో అవి కంపల్సరీ మనం చేస్తున్నాం అన్నట్టు. అందుకే మనకి ఇప్పుడు మెల్లమెల్లగా గ్రోత్ వస్తుంది, రైట్? కాకపోతే నాకు మీరు 14 years ఏజ్ లోనే
ఈ డిసిప్లిన్, పర్సిస్టెన్స్ అంటే ఈ పట్టుదల గురించి మాట్లాడేసరికి ఆశ్చర్యం వేసింది. బట్ ఎట్ ద సేమ్ టైం ఆనందం కూడా వేసింది. సో మీరు ఈ డిసిప్లిన్ ఇంకా ఈ పర్సిస్టెన్స్ ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఎస్ అంకిల్. సో పర్సనల్ గా డిసిప్లిన్ అంటే నాకేమర్థమంటే కన్సిస్టెన్సీ అంకిల్. ఉమ్, స్టేయింగ్ కన్సిస్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు డిసిప్లిన్ అంకిల్. Okay. ఎందుకంటే సపోజ్ మీరు ఒక పని స్టార్ట్ చేసిరు అంకిల్, లైక్ ఆ పని రోజు చేయాలి, ఉమ్, కానీ ఒక్క రోజు చేయకపోతే నెక్స్ట్ డే కూడా చేయాలని ఉండదు అంకిల్. సో Hmm. అట్నే తగ్గిపోతుంటది అంకిల్, లైక్ మోటివేషన్ ఫుల్ తగ్గిపోతుంది అంటారు. ఉమ్, సో అందుకే ప్రతిరోజు చేస్తే కన్సిస్టెంట్ గా ఉంటే మన బ్రెయిన్ దానికి అలవాటు అయిపోతుంది. ఇంకా విల్ డూ దట్ కంటిన్యూస్లీ. డిసిప్లిన్ కూడా దట్ ఈస్ ఉమ్, డెఫినేషన్. ఇంకా డిసిప్లిన్ కూడా అంకుల్ ఫర్ లాంగ్ టర్మ్ సక్సెస్ అంకుల్. నువ్వు Correct. ఈ రోజు ఎంత చేస్తే ఎల్లుండి అంతే వస్తుంది, ఉమ్, అది అర్థం. దట్ ఈస్ వాట్ ఐ థింక్. ఇంకా Yeah. డిసిప్లిన్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి అంకుల్ అది Hmm. కూడా చాలా కష్టం అంకుల్. ఉమ్. పర్సనల్ గా నేను కూడా అంతేం లైక్ అంతేం చేయట్లేదు, బట్ అచ్చా. స్టిల్ ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. ఓకే. ఇప్పుడు మీ ఏజ్ లో మరి మీ ఫ్రెండ్స్ అంతా వచ్చి క్రికెట్ ఆడదాం లేకపోతే ఇంకేదైనా ఆడదాం, వీడియో గేమ్స్ ఆడదాము అని చెప్పేసి ఎప్పుడైనా డిస్ట్రాక్ట్ చేస్తుంటే ఒకవేళ అట్లాంటప్పుడు ఎట్లా నో అని చెప్తారు? అండ్ మీరు అంటే ఈ చదువుకోవడము ప్లస్ ఈ సైడ్ ప్రాజెక్ట్ చేసేది ఎట్లా కొనసాగిస్తున్నారు అంటే డిస్ట్రాక్షన్స్ హ్యాండిల్ చేస్తూ? ఎస్ అంకుల్, మన ఈ ఏజ్ లో చిల్డ్రన్స్ ఏజ్ లో డిస్ట్రాక్షన్స్ పక్కా ఉంటుంటాయి. లైక్ ప్రతిరోజు వస్తాయి డిస్ట్రాక్షన్స్, మనం హ్యాండిల్ చేయాలి. సో డిస్ట్రాక్షన్స్ కోసం ఒక రోజు పెట్టాలంకుల్. లైక్ సపోజ్ మీ ఫ్రెండ్స్ అడుగుతారు ఇది ఆడదాం అది ఆడదాం అని, లైక్ వీకెండ్స్ రోజు పెట్టుకోవచ్చు అలాంటివి. లేకపోతే ఆ పర్టిక్యులర్ డే లోనే ఒక 30 minutes అలా తీయడం. సో అట్లయితే మన లైఫ్ లో అన్ని స్పియర్ బ్యాలెన్స్ ఉంటాయి అంకుల్. ఇంకా దీంట్లో కూడా మేనేజింగ్ టైం, నేను చెప్పినట్టు టైం టేబుల్ చేస్తే అంకుల్ చాలా పెద్ద బెనిఫిట్ అది. బికాస్ Hmm. నేను యాక్చువల్ గా ఒక టెస్ట్ చేసిన అంకుల్, హౌ లైక్ హౌ డస్ టైం టేబుల్ హెల్ప్ అని. నేను ఒక రోజు విత్ టైం టేబుల్, వితౌట్ టైం టేబుల్ చేసిన. వితౌట్ టైం టేబుల్ నేను చాలా వరకు ఫాలో కాలే అంకుల్. అదే. అది. విత్ టైం టేబుల్ మోస్ట్లీ ఒక 85% ఐ ఫాలోడ్ అంకుల్. సో అచ్చా. అదొక సో టైం టేబుల్ అనేది ఇంపార్టెంట్. ఓకే. సో మనం ఇప్పుడు అంటే ఎపిసోడ్ చివరిలోకి వచ్చేసాము. నా ఆఖరి ప్రశ్న ఏంటంటే చాలా మంది ఏదైనా ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తారు, అంటే ఏదైనా ఒకటి చేద్దాము అని చెప్పేసి, బట్ మధ్యలో వదిలేస్తారు. బట్ మనం చూసుకుంటే ఏంటంటే ఒక విజయం రావడానికి కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. సో మీ ఏజ్ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఎవరైనా సరే వాళ్ళు మంచి హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేయడానికో లేకపోతే ఇంకేదైనా ఒక మంచి ప్రాజెక్ట్ చేయడానికో ఏదైనా మంచి పని చేయడానికి ఓకే కన్సిస్టెన్సీ అనేది ఇన్కల్కేట్ చేయాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎస్ అంకుల్. అంకుల్ కన్సిస్టెన్సీ చాలా హార్డ్ టు గ్రాస్ప్ అంకుల్, అదొకటి. ఇంకా డైరెక్ట్ గా లైక్ ఒక పెద్ద గోల్ ని రోజు చేయడం అది చాలా కష్టం అవుతుంది. సో వీ కెన్ స్టార్ట్ లైక్ కొన్ని చిన్న చిన్న గోల్స్, లైక్ మేబీ రోజు 6 o'clock లేవడం, రోజు 10 o'clock పడుకోవడం, ఒక రోజు 5 pages చదవడం. ఇంకా ఇవన్నీ చేయడానికి ఒక మైండ్ సెట్ ఉండాలి అంకుల్, గ్రోత్ మైండ్ సెట్ అని. పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి అంకుల్. ప్రతి వాటికి మనం నెగిటివ్ గా థింక్ చేద్దాం అంకుల్. సో అది కూడా ఒక మెంటలీ హెల్తీ అదొక ఫ్యాక్టర్. ఓకే, గుడ్, Yes. వెరీ నైస్. సో అశ్విన్, ఈ రోజు నాతో పాటు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నాకు చాలా బాగా అనిపించింది మీతో మాట్లాడడం. అండ్ మీకు టీజీవీ తెలుగులో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? చాలా బాగుండే అంకుల్, ఇది నా యాక్చువల్ గా ఫస్ట్ టైం ఇది. సో యా, ఇట్ వాస్ అ వెరీ ఎక్సైటింగ్ థింగ్. ఓకే, నేను మళ్ళీ మన ప్లాట్ఫామ్ లో పిలుస్తాను, మిగతా లాంగ్వేజెస్ లో కూడా చేద్దాం. ఓకే, అండ్ నేను Definitely. మీకు అండ్ మీ ఫాదర్ శ్రీనివాస్ గారికి అందరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ. ఓకే, సో మీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకా మన ఫ్రెండ్స్ ఆడియన్స్ ఈ పొడుపు కథ గుర్తుందా? మర్చిపోయారు కదా? అశ్విన్ చెప్పిన విషయాలు, రోబోటిక్స్, కన్సిస్టెన్సీ, బుక్స్ అవన్నీ చెప్పేసరికి అందరు మర్చిపోయి ఉంటారు. అందుకే నేను క్వశ్చన్ రిపీట్ చేస్తా. ఆకాశాన్ని ఎగురుతుంది పక్షి కాదు, మనుషుల్ని ఎగిరేసుకుపోతుంది కానీ గాలి కాదు. ఏమిటది? గెస్ చేశారు ఎవరైనా? గెస్ చేస్తే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్. గెస్ చెయ్యకపోతే జవాబు వచ్చేసి విమానం, అంటే ఏరోప్లేన్ అన్నట్టు. ఓకే, పర్ఫెక్ట్. సో అది ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం. అండ్ ఇంకా ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కలీగ్స్ ఓకే ఎవరితోనైనా షేర్ చేయండి. ఎవరైతే బాగుపడాలనుకుంటున్నారో మీలాగా వాళ్ళతో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఒకవేళ యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే, ఆడియో ప్లాట్ఫామ్స్ అంటే స్పాటిఫై, యాపిల్ లో వింటున్నట్టయితే మాత్రం మీరు ఇంకా ఫాలో చేయకపోతే ఫాలో చేసి, కుదిరితే రేటింగ్ రివ్యూ ఇవ్వండి. అండ్ అంతేకాకుండా మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కూడా మాకు మెయిల్ చేయొచ్చు. ప్లస్ మీకు ఎడ్యుకేషన్ పరంగా, కెరియర్ పరంగా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాకు మెయిల్ చేయండి. మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com. ఓకే,
అండ్ అంతేకాకుండా మీకు ఫ్యూచర్ లో మంచి టాపిక్స్ గురించి లేదా మీకు తెలిసిన మంచి గెస్ట్ స్పీకర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని మన ప్లాట్ఫామ్ కి రిఫర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళని పిలుద్దాము, మన ప్లాట్ఫామ్ లో ఇంటర్వ్యూ చేద్దాం. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి టీజీవీ తెలుగు. టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్ లో మంచి గెస్ట్ తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. టేక్ కేర్. లవ్ యూ ఆల్. బాయ్.